నమస్తే. భగవద్గీతలో 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో 6వ శ్లోకం. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. సో భగవానుడు అర్జునుడికి తన యొక్క స్వభావము స్వరూపం ఎలా ఉంటుందో చెప్తున్నారు. ముందు శ్లోకంలో ఆయన యొక్క మాయ లేకపోతే ప్రకృతి రెండు విధాలుగా ఉంటుందని, అపరా ప్రకృతి పరా ప్రకృతి. సో పరా ప్రకృతి అపరా ప్రకృతికి బేస్. అపరా ప్రకృతి జడమైంది. సో ఆ జడమైన అపరా ప్రకృతికి ఆయన చైతన్యాన్ని పరా ప్రకృతి ఇస్తుంది. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఏతద్యోనీని భూతాన్ని సర్వాణీత్యుపధారయ. సో ఈ సమస్త జగత్తులో ఉన్న భూతాలన్నీ కూడా, అంటే లివింగ్ అండ్ నాన్ లివింగ్ రెండు కూడా, వాటికి కారణము నా యొక్క ఈ రెండు ప్రకృతులే, పరా ప్రకృతి అపరా ప్రకృతి. అపరా ప్రకృతి మేనిఫెస్ట్ అవుతుంది, దానివల్ల మేనిఫెస్ట్ అవుతుంది, కానీ పరా ప్రకృతి అపరా ప్రకృతికి చైతన్యం కలిగిస్తుంది. సో ఈ రెండు ప్రకృతులే సమస్త జగత్తుకి కూడా కారణము. సో నా యొక్క ఈ కారణ ప్రకృతి వల్లే సమస్త జగత్తు కూడా వస్తోంది అని చెప్పి ఏమంటున్నారు, అది నువ్వు తెలుసుకో. అంటే నేనే ఈ సమస్త జగతికి నిమిత్త కారణము, ఉపాదాన కారణాన్ని కూడా అని చెప్తున్నారు. అంటే నిమిత్త కారణము అంటే ఏంటి, కాస్ ఫర్ దిస్ ఎంటైర్ యూనివర్స్. అలాగే ఉపాదాన కారణము అంటే ఏంటి, దానివల్ల అది ఎగ్జిస్ట్ అవుతోంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ అండ్ వేవ్ తీసుకుంటే, వాటర్ అనేది కాస్ వేవ్ రావడానికి. సో ఆ వాటర్ దాన్ని మనము ఎఫిషియంట్ కాస్ ఆర్ నిమిత్త కారణం అంటాం. వేవ్ అనేది ఉపాదాన కారణం, ఆ వాటర్ వల్ల వస్తోంది. సో దాన్ని మనం మెటీరియల్ కాస్ అంటాం. సో భగవానుడు ఏం చెప్తున్నారు, ఈ సమస్త జగత్తుకి నేనే నిమిత్త కారణాన్ని, ఉపాదాన కారణాన్ని కూడా, అది నువ్వు తెలుసుకో అర్జున. దెన్ అహం కృత్స్నస్య జగతః, ఈ మొత్తం జగత్తుకి నేనే ప్రభవః ప్రళయస్తథా. ప్రభవః అంటే నేనే జన్మస్థానాన్ని, తర్వాత నాశన స్థానాన్ని కూడా, ప్రళయం అంటే సమస్త జగత్తు నా నుంచే వస్తోంది, మళ్ళీ నాలోనే కలిసిపోతోంది అని చెప్పి భగవానుడు ఆయన యొక్క స్వరూపాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.